దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట ఈ యొక్క అంశంలో మనం వాక్య భాగాల్లో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంత ప్రాముఖ్యమైన అంశమో కదా. మనము ఈ యొక్క దినాల్లో, అంత్య దినాల్లో దేవుని యొక్క శక్తిని చూడడానికి, దేవుని యొక్క శక్తి ప్రకటించబడడానికి ఎంతో ఒక ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం మనం. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఎన్నో ఫోన్ కాల్స్ రోజు వస్తూ ఉన్నాయి. ఎంతో మందితో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళకున్న అవసరాలు, వాళ్ళకున్న ఇబ్బందుల మధ్యలో దేవుని శక్తిని అక్కడ కనబరచాలి. దేవుని శక్తి అక్కడ ప్రకటించబడాలి. కేవలం 4 మాటలు చెప్తే సరిపోవట్లేదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి. స్వస్థతలు, విడుదలలు, వాళ్ళ అవసరాలు తీర్చబడాలి. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది పెద్ద ప్రశ్న. మరి యేసు ప్రభు జీవితం ద్వారా జరిగిన విషయాలు ప్రతి విశ్వాసుని యొక్క జీవితంలో కూడా జరుగుతాయి అని వాక్య భాగం తెలియపరుస్తూ ఉంది. యోహాను యోహాను 14 అధ్యాయం, యోహాను సువార్త 14 అధ్యాయం 12 వచనం నుంచి మనం చూద్దాం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ద్వారా జరిగిన క్రియలు మన ద్వారా కూడా జరుగుతాయి అని వాక్య భాగం తెలియపరుస్తుంది. విశ్వాసం ఉంచు వాడును చేయును. మరి ఎందుకు మన జీవితాల ద్వారా ఇటువంటి ఆశ్చర్య కార్యాలు జరగకుండా ఉంటాయి? అనేకమైన క్యాన్సర్ పేషెంట్స్ కోసం నేను ప్రార్థన చేశాను. కానీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే వాళ్ళు స్వస్థపరచబడ్డారు. మిగిలిన వాళ్ళు మరి స్వస్థపరచబడలేదు. ఒక ప్రశ్న నా మనసులో, ప్రభువా ఎందుకని? మరి ఈ మధ్య కాలంలో మరి కొంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి కొంతమందికి అయితే స్వస్థత, కొంతమందికి స్వస్థత లేదు. ఎందుకు అలాగా? అనేకమైన ప్రశ్నలు మన ముందు ఉండొచ్చు. కానీ దాని యొక్క ఉత్తరాలు అన్నవి వాక్య భాగంలోనే మనకు తెలుస్తూ ఉంటాయి. వాక్యం అనేది ఒక సముద్రం లాంటిది. మనం ప్రతిరోజు ఒక బకెట్ నీళ్లు మనకు అవసరం వచ్చినట్టు, మనకు అవసరమైన రీతిగా మనం తీసుకొని మనం వాడుకోవటమే. మనం ఒకేసారి అన్ని చేయగలమా అంటే అన్ని చేయలేం. కానీ చిన్న చిన్నగా ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్న వాక్యంలో మనం నడవడానికి, ఆ మార్గం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం మనం అడుగుతూ, మనం ప్రార్థన చేసుకుంటూ, ఏదైతే అవకాశాలు మన ముందు వస్తూ ఉన్నాయో వాటిని వినియోగించుకుంటూ, బహుభారం కలిగి ప్రార్థన చేస్తూ, అనుభవపూర్వకంగా మనం నేర్చుకున్న విషయాలని మన జీవితాల్లో మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏది కూడా ఒక్కసారిగా మనం పరిపక్వతలోకి రాలేం, కానీ ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. అదొక అదొక ప్రక్రియ. మనము దినదినము దేవుని వాక్యాన్ని మనం వినుట, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు మనం పొందుకుంటా, ఆ మర్మాలకి అనుగుణంగా నడవడానికి మనలో ఒక ఆశ, మనలో ఒక దప్పిక ఉండుట, ఒక దర్శనం కలిగి మనం జీవించుట, ఒక దిశతో ఒక గమ్యస్థానాన్ని చేరుకోవాలి. దేవుని యొక్క మరి ఆయన యొక్క చిత్తం అన్నది నా జీవితంలో జరగాలి అనే ఒక అనే ఒక దృక్పథం కలిగి ప్రతిరోజు మనం జీవిస్తూ ఉంటే గనక తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ యేసు ప్రభుని ఎలాగైతే నడిపించారో ఆ మార్గంలో ఆ రీతిగా మనం నడిపిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చాలా దినాలు అయిపోయింది మనం ఈ యొక్క అంశంలో మనం కొన్ని క్లాసెస్ అయితే మనం విన్నాం. అయితే ఇప్పటిదాకా జరిగిన కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి. మనం బైబిల్లో పాత నిబంధనలోను, నూతన నిబంధనలోను అనేకమైన ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ ఉంటాం.
అనేకం. కనీసం మీరు గనక ప్రతి పుస్తకంలో, బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకంలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు, అటు పాత నిబంధనలోను ఇటు నూతన నిబంధనలోను అనేకమైన ఆశ్చర్య కార్యాలు ప్రతి పుస్తకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో సో బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ మిరకల్స్. ఎందుకు అలాగా అని అంటే, మరి దేవుడు ఈ లోకంలో, ఈ భూమి మీద ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఆశ్చర్య కార్యాలే. ఆయన ఏదైనా కార్యం చేశాడు అని అంటే గనక అది ఆశ్చర్య కార్యమే. ఎందుకంటే ఎవ్రీ వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. అది న్యాచురల్ కాదనమాట. న్యాచురల్ కాదంటే సాధారణమైన పని దేవుడు చేయడు. అసాధారణమైన పని. మానవులకి అతీతమైన, మానవుని యొక్క ఆలోచనలకి అతీతమైన కార్యాలు దేవుని కార్యాలు. మానవునికి అతీతమైన అనంటే ఆలోచనలకి అనుగుణంగా కాకుండా, అంటే మన కళ్ళు చూడలేదు, మన చెవులు వినబడలేదు, మన హృదయాలకు అర్థం కాని విషయాలు, అలాంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అయితే క్రిస్టియాని లేకపోతే ఒక క్రైస్తవుని యొక్క జీవితము ఒక ఒక ధర్మానికి అనుగుణంగా కాకుండా ప్రతి దినము కూడా దేవుని యొక్క శక్తిని చూసే ఒక జీవితంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన మొదలుపెట్టిన జీవితం, అంటే ఆయన మినిస్ట్రీలో, అంటే పరిచర్లో మొదలుపెట్టిన తర్వాత చూస్తే ప్రతిరోజు కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పరిచర్య అంతా కూడా ఆశ్చర్య కార్యాలతో నింపబడి ఉన్నాయి. ఆయన యొక్క పుట్టుక చూడండి, ఆయన యొక్క జీవితం చూడండి, ఆయన యొక్క జ్ఞానం గాని, ఆయన యొక్క ఉపదేశాలు గాని, ఆయన యొక్క పరిచర్య గాని, ఆయన చనిపోవటేంటో, మూడో దినాన లేచుటేంటో, మరి 40 దినాల పాటు అనేక మంది కనపరచుట, మరి ఆరోహణం అవుట, ఇవన్నీ కూడా ఆశ్చర్య కార్యాలే. ఇవన్నీ కూడా దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలే. అంత మాత్రమే కాదు, ఇవన్నీ కూడా మనం 4 సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త, మార్కు, లూకా, మరి యోహాను సువార్తల్లో మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అక్కడితో ఆగిపోయిందా? ఆగలేదు గాని మరి సంఘము ద్వారా కూడా అదే పరిచర్య అనేది కొనసాగించబడింది. యేసు ప్రభు ద్వారా మరి జరిగిన పరిచర్య, అదే పరిచర్య. అదే పరిచర్య అంటే ఇక చనిపోయిన వారు లేచారు మరి సంఘంలో ద్వారా, మరి సంఘము ద్వారా మరి మరి చనిపోయిన వారు లేచారు, మరి రోగులు స్వస్థపరచబడ్డారు. యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాలు సంఘము ద్వారా కూడా జరిగాయి. అది మన అపోస్తల కార్యాలు, మన 2వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు ద్వారా జరిగిన అవే కార్యాలు సంఘము ద్వారా కూడా అపోస్తల ద్వారా మరి జరుగుతూ ఉన్నాయి. అవి జరిగి ఉన్నాయి. అదొక గొప్ప సాక్ష్యంగా, గొప్ప సాక్ష్యంగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభుతో ఆగిపోలేదండి ఆశ్చర్య కార్యాలు. సంఘము ద్వారా కూడా అవి ఇప్పటికి కూడా కొనసాగించబడుతూనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్య కార్యాలు ఇప్పటికి కూడా సంఘము ద్వారా జరిగిస్తూనే ఉన్నాడనమాట. అదే పవర్, అదే శక్తి యేసు ప్రభు ద్వారా ఏ శక్తి అయితే గనక పనిచేస్తుందో అదే శక్తి సంఘము ద్వారా కూడా పనిచేస్తూనే ఉంది. అయితే మరి అదే శక్తి మరి సంఘము ద్వారా పనిచేస్తుందంటే మన ద్వారా ఎలాగ పని చేయాలి, మన ద్వారా ఎలాగ పని చేస్తుంది అన్నది మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన దేవుని వాక్య భాగాల్లో మనం మనం మననం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రతి రోజు కూడా మనం మననం చేయాలి. ఈ యొక్క అంశంలో మనం ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. ఒక్కొక్క వాక్య భాగాన్ని కూలంకుషంగా మనం నేర్చుకోవాలి. ఆ వాక్య భాగాల్లో ఉన్న మూల ఉపదేశాలు ఏంటో మనం తెలుసుకోవాలి. దానిలో ఉన్న మర్మాలేంటో మనము మనం తెలుసుకోవాలి. ఆ యొక్క మర్మాలకు అనుగుణంగా ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. వాక్యాన్ని విన్నామా, మనము మనం తెలుసుకున్నామా, మనం అర్థం చేసుకున్నామా అనేది మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని ఎత్తిబట్టి ఎక్కువసేపు మన దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా చేయాలి. ప్రభువా, ఈ వాక్యానికి అనుగుణంగా మరి కుష్ఠరోగి వచ్చాడు,
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం, కుష్ఠరోగి వచ్చాడు, ఆరాధించాడు. ఆరాధించి ఆరాధించిన ఆ కుష్టి రోగికి యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతం, శుద్ధీకరించాడు యేసు ప్రభు. అంతరంగములోను, బాహ్యములోను, అంటే శరీరములోను, అంతరంగములోను, రెండు రెండు విధానాల, అయితే రెండు వైపులా మరి స్వస్థత, విడుదల, శుద్ధీకరణ అనేది కూడా జరిగింది. అంటే అక్కడ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. అంటే యేసు ప్రభు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. అదే మన హెబెల్ రాసిన పత్రిక మన 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. అంటే నిన్న ఆయన ద్వారా జరిగిన కార్యాలు ఈ రోజు మన ద్వారా కూడా అవే కార్యాలు, ఇంతకంటే గొప్ప కార్యాలని మనం చూస్తూ ఉన్నాం. యోహాను 14వ అధ్యాయంలో 12వ వచనంలో అంతకంటే గొప్ప కార్యాలు ముందు ప్రభు యేసయ్య, మీ ద్వారా జరిగిన కార్యాలు మా ద్వారా నాయన మేము చూడాలి. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు కదా, మార్పు చెందని దేవుడు కదా. ఆయన మాట్లాడా తప్పకుండా చేస్తాడు. కానీ విశ్వాసం మనలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరగాలి అని అంటే ఫౌండేషన్ ఫౌండేషన్ హల్లెలూయా, పునాది ఏమిటి అంటే విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం యొక్క పరిమాణాలు, లెవెల్స్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసంలో ఉన్న పరిమాణాలు ఎంతగా ఎంతగా పెరుగుతూ ఉంటాయో అంతగా అద్భుతమైన కార్యాలు మన జీవితాల ద్వారా కూడా దేవుడు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువే అద్భుత కార్యాలు చేసే దేవుడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. మరి కుష్టి రోగిని మరి యేసు ప్రభు ఎలాగ స్వస్థపరిచాడో చూశాం. అక్కడ ఆరాధించాడు అనే మాట మనం చూస్తాం అన్నమాట. మొరొక్కాడు అనే మాట చూస్తూ ఉంటాం. కుష్టి రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట, ఆయన మ్రొక్కాడంట. ఆమేన్, హల్లెలూయా. మనం చూస్తాం మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చూస్తాం అన్నమాట. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించాడు, మ్రొక్కాడు. అయ్యా, అక్కడ అన్నాడు అనమాట, ప్రభువా అని అన్నాడు. అంటే తన జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకున్నాడు. అయ్యా, నీ చిత్తమైతే అని అడుగుతున్నాడు. నీ చిత్తమైతే నన్ను శుద్ధీకరించు అని అంటున్నాడు. అలా యేసు ప్రభు ఆయన్ని ముట్టాడు, ఆయన్ని శుద్ధీకరించాడు. అంటే అక్కడ అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆరాధన. ఆరాధించటం, దేవుణ్ణి స- ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే గనుక, హల్లెలూయా, ఆ ఆరాధన సమయాల్లో దేవుని యొక్క గొప్ప అద్భుతాలు మన జీవితాల ద్వారా కూడా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మనం ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని, యేసయ్యా, నేను మీ సన్నిధిలో ప్రభు ఆరాధిస్తూ ఉన్న సమయాల్లో, నేను మీ సన్నిధిలో ప్రభు ఆరాధిస్తున్న సమయాల్లో, హల్లెలూయా, ప్రభు నాయన, అయ్యా, ఏ శక్తి అయితే గనక కుష్టి రోగిని స్వస్థపరిచిందో, ఏ శక్తి అయితే నాయన కుష్టి రోగిని శుద్ధీకరించిందో, ఆరాధన సమయాల్లో దేవుని శక్తి అనేది ప్రకటించబడుతూ ఉంది కాబట్టి నేను నేను ఈ విషయంలో, ప్రభా, నిన్న ఈ యొక్క వాక్య భాగంలో ఈ విషయం నేను నేర్చుకుంటున్నాను. మరి కుష్ఠరోగి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, ఆరాధించాడు. అయా ప్రభువా అని అన్నాడు. మరి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అయా, నేను ఒక సమర్పించబడిన జీవితము ద్వారా జరిగే ఆత్మ సంబంధమైన సత్యపూరితమైన ఆరాధన మధ్యలో మీ యొక్క శక్తిని మేము చూస్తూ ఉంటాం. అలాగే ఎందుకంటే కుష్ఠరోగి జీవితంలో మీరు కార్యం చేశారు. అయా, మీరు నా జీవితంలో కూడా కార్యం చేయండి. హల్లెలూయా. నా ఆత్మలో కూడా, నా ప్రాణంలో కూడా శుద్ధీకరణ అవసరమే. నా శరీరంలో కూడా శుద్ధీకరణ అవసరమే ప్రభు. ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరగాలి ప్రభు అని, అయా, ముందు నా జీవితం ప్రభు ఒక ఒక సాక్ష్యకరమైన జీవితంగా ఉండాలి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు మన జీవితాల ద్వారా కూడా అనేక మందికి కూడా ఆయన చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఏ పని అయితే గనక మన జీవితంలో జరగలేదో మరి ఆ పని మరి వేరే వాళ్ళ జీవితాలు ఎలా జరుగుతూ ఉంటది. కాబట్టి కాబట్టి ప్రత్యక్షంగా మన జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం కిందటి క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం. అయితే ఇంకొక విషయాన్ని మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే, ఇంతకు ముందు ఉన్న క్లాసెస్ లో, ఇంతకుముందు మనం విన్న పాఠాల్లో మనం నేర్చుకున్నది, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 9 వరకు మనం
నేర్చుకున్న ఇంకొక విషయాన్ని, ఇంకొక మర్మాన్ని మనం నేర్చుకున్న విషయం అంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలి అని అంటే గనక ఆమేన్ హల్లెలూయా మన జీవితంలోను, మన జీవితాల ద్వారా అనేక మంది జీవితాల్లోను, అప్పుడు సంఘములోను దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూడాలి అంటే గనక శతాధిపతి జీవితంలో మనం నేర్చుకున్న విషయాల్ని మనము చాలా ధ్యానపూర్వకంగా మనం ధ్యానించాలి. ఆమేన్ హల్లెలూయా. శతాధిపతి, సెంచూరియన్, అనేక మందికి ఒక అధికారి, ఒక స్- కొంతమంది సైనికులకి ఆయన అధికారిగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్న శతాధిపతి. మరి ఇతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతగా ఎంత దీనత్వంలోకి వచ్చాడంటే, ఎంత దీనత్వంగా దేవుని సన్నిధిలోకి, యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చాడంటే, అయ్యా, నేను నీ యొక్క అధికారానికి నేను లోబడుతున్నాను. నీవే ప్రభువువి. నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు. నీ నోటి ద్వారా ఒక్క మాట చాలయ్యా. నా ఇంటిలో ఉన్న దాసుడు స్వస్థపరచబడతాడు. నేను అధికారినే, కానీ నీకు అధికారం ఉంది. నీకు రోగం మీద, పాపం మీద, మరణం మీద అధికారం ఉంది. నువ్వు సర్వ అధికారివి అని అర్థం చేసుకున్నాడు. అటువంటి మరి మర్మం పొందుకున్న శతాధిపతి యేసు ప్రభుతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నీ అధికారానికి నేను లోబడుతున్నాను. లోబడే జీవితం, దీనత్వంగా ఉన్న జీవితం, యేసు ప్రభుకి అధీనంగా ఉన్న జీవితం, ఆయన్ని గౌరవించటం, ఆయన సన్నిధిలోకి రావటం, ఆయనతో మాట్లాడటం అంటే ప్రార్థన, ఆయన సన్నిధిలోకి రావటం, ఆయన మీద ఆధారపడుట, ఆయనతో మాట్లాడుట అంటే ప్రార్థన, అధీనంగా ఉండుట, ఒక ఒక వినయం కలిగిన జీవితం, ఒక దీనత్వం కలిగిన జీవితం. మరి నీ అవసరం ఏంటో చెప్పుట. చూడండి, అక్కడ శతాధిపతి తన అవసరం ఏంటో చెప్పాడు. అవసరం చెప్పుట, దేవుని గౌరవించుట, దేవుని సన్నిధిలో ఆయనకి గౌరవాన్ని ఇచ్చుట, ఆయన ఎంతో భయభక్తులతో జీవించుట. ఒక్క మాట అయినా చాలు ప్రభు అంటే దేవుని మాట మీద ఆధారపడుతున్న జీవితం అది. అల్లు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరగడానికి ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ గెటింగ్ రెడీ. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ మిరకల్స్. ఒక వాతావరణాన్ని తయారు చేస్తుంది అన్నమాట. ఆ దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరగడానికి ఒక వాతావరణం అనేది తయారు చేయబడాలి. మనం ఇంతకుముందు ఏం చూసామండి? కుష్ఠరోగి జీవితంలో ఆరాధన, ఆరాధన, యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. సో దేవుణ్ణి ఆరాధించుట, ఆయన్ని గౌరవించుట, ఆయన్ని సన్మానించుట, ఆయన స్తుతించుట. హల్లెలూయా. అయ్యా, కేవలం నా యొక్క శరీరం మాత్రమే కాదు, నా అంతరంగంలో కూడా శుద్ధీకరణ అవసరంగా ఉంది. అయ్యా, నా అంతరంగం సరిగ్గా లేదు ప్రభువా, నేను పాపినయ్యా. నా నా పాపాన్ని క్షమించండి, నా పాపాన్ని శుద్ధీకరించండి అని ఎవరైతే అడుగుతున్నారో వారి యొక్క అంతరంగంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయి. శరీరంలో కూడా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అది మన కుష్ఠరోగి జీవితంలో మనం చూస్తాం. అక్కడ అక్కడ విషయం ఏంటండి? ఆరాధన. ఆరాధన ఆరాధిస్తున్న సమయాల్లో దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంది ఏంటంటే దీనత్వములోకి వచ్చుట, అధీనత్వంలోకి వచ్చుట, ఒక దీనుడుగా దేవుని సన్నిధిలోకి వచ్చుట, దేవునితో మాట్లాడుట, మన అవసరాలంటూ దేవుని సన్నిధిలో మనం తెలియపరచుట. ఆమేన్. ఆయన వాక్కు మీద, ఆయన నోటి ద్వారా మాట్లాడుతున్న వాక్కుతో నా జీవితం బాగుపడుతుంది, నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందని నమ్ముట, విశ్వసించుట. ఆమేన్ హల్లెలూయా. దేవుని చిత్తం ఏమిటంటే మనం చూస్తాం ఇక్కడ 7వ వచనంలో, మత్తయి సువార్త 8:7 మనం చూస్తాం. యేసు ప్రభు చెప్పారనమాట శతాధిపతితో, నేను వస్తాను, స్వస్థపరుస్తాను. ఐ విల్ కమ్ అండ్ హీలింగ్. నేను వస్తాను, స్వస్థపరుస్తాను అంటే దేవుని చిత్తం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే గనక దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నారో వారిని స్వస్థపరచుట, వారికి విడుదల తీసుకుని వచ్చుట, వారి జీవితాల్లో అద్భుత కార్యం జరుగుట అన్నది దేవుని చిత్తం అది. కొంతమంది ఏమంటారంటే, కొంతమంది ఇలా ప్రార్థన చేస్తా ఉంటారు, అయ్యా ఒకవేళ మీ చిత్తం అయితే గనక అని అంటారు అనమాట. కానీ ప్రభు అంటున్నారు, నా చిత్తమే. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, అది క్యాన్సర్ రోగమైనా కానీ, అది పక్షవాతమైనా కానీ, అది మానసిక రోగం కానీ, ఏ రోగమైనా సరే దేవుని సన్నిధిలో ఆ రోగి వచ్చాడా, లేకపోతే వారి పక్షాన మీరు వచ్చారా,
నేను వచ్చానా, మీరు వచ్చారా? ఎలాగైతే శతాధిపతి వచ్చాడు, ఇక్కడ దాసుడు రాలేదు యేసు ప్రభు దగ్గరికి. కానీ మధ్యస్థంగా ఇక్కడ శతాధిపతి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మధ్యస్థంగా శతాధిపతి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. సో మ్- ఇక్కడ ఇక్కడ దాసుడు చూడట్లేదు మనం ఇక్కడ, కానీ ఇక్కడ శతాధిపతిని చూస్తున్నాం. శతాధిపతి తన యొక్క దీనత్వము, అధీనత్వము, యేసు ప్రభు అధికారానికి లోబడే జీవితము, ఒక మాట మీద, యేసు ప్రభు నోట ద్వారా వచ్చే ఒక మాట మీద ఆధారపడే జీవితము, మధ్యస్థ ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఇవన్నీ విషయాలు మనం ఇవన్నీ విషయాలు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మన ఆ యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఎలా జరుగుతా ఉంటాయండి అద్భుతాలు? ప్రభువా, నాయనా, నేను కూడా మరి నీ యొక్క దైవజనుడిగా, అయ్యా, నీ సేవకుడిగా, ప్రభా, నీ సన్నిధిలో ప్రభా, నేను అధీనునుగా ఉండగా మరి అనేక మంది ఉన్నారు ప్రభు. మరి సంఘంలో ప్రభు అనేక మంది ఉన్నారు. మరి వీళ్ళకి బాలేదు ప్రభు, అయ్యో నిన్న వాళ్ళ పరిస్థితి బాలేదు ప్రభు. అతనికి మానసిక రోగంతో ఇబ్బంది పడుతున్నాడు, ఇతను క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడు ప్రభు. ప్రభా, ఈ కుమార్తెకైతే అయ్యా నాయన చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రభు. అయ్యా నేను ఈ కుమార్తెకి అద్భుతం అవసరమే, ఆ కుమారుడికి అద్భుతం అవసరమే ప్రభు. అయ్యో నేను ఆ యొక్క పిల్లవానికి అద్భుతం అవసరమే ప్రభు. నాయన నీ సన్నిధిలోకి వస్తున్నాను ప్రభు అని సంఘము నిమిత్తము మనము కూడా, మీరు గాని నేను గాని, మరి శతాధిపతి ఎలాగైతే మధ్యస్థంగా ప్రార్థన చేశాడో, హల్లెలూయా, మరి దాసుడి ఇంట్లో ఉన్నాడు, కానీ యేసు ప్రభు దగ్గరికి ఎలాగైతే మరి వచ్చి మధ్యస్థంగా ప్రార్థన చేశాడో, మనము కూడా మరి సంఘం నిమిత్తము, మరి ఎవరైతే గనక ప్రార్థన అవసరతలు మీకు ఇచ్చి ఉన్నారో, నాకు ఇస్తూ ఉన్నారో, మరి వాళ్ళ నిమిత్తం మనం కూడా మధ్యస్థంగా మనం కూడా ప్రార్థన చేసినట్లయితే, ఎలాగా? దీనత్వములోను, అధీనత్వములోను, హల్లెలూయా, లోబడే హృదయముతోను, ఆయన అధికారం ఎవరి మీద ఉందో, ఏ ఏ విషయాల మీద ఉందో తెలుసుకొనుక. ఆమేన్, హల్లెలూయా. రోగం మీద యేసు ప్రభుకు అధికారం ఉంది, పాపం మీద యేసు ప్రభుకు అధికారం ఉంది. ఆ పాపాన్ని క్షమించగలడు ఆయన. హల్లెలూయా. ఆయన కరుణని ఆయన ఆయన చూపగలడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక మాట మాట్లాడితే ఆ మాట ట్రావెల్ చేయగలదు, ఆ మాట ట్రావెల్ చేసి ఆ మాట పయనించగలదు. ఏ వ్యక్తి అయితే గనక ఇబ్బంది పడుతున్నాడో ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి శరీరంలోకి చొచ్చుకొని, ఆ వ్యక్తి యొక్క శరీరంలోకి చొచ్చుకొని ఆ ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వగలదు. ఆ మాట అంత శక్తివంతమైన ఖడ్గముతో, ఒక ఒక ఖడ్గము లాంటి మాట అది. హల్లెలూయా. ఆ యొక్క రోగాన్ని కట్ చేసి తీసివేయగలదు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మరి యేసు ప్రభు మరి మాట్లాడిన మాటలు మరి శతాధిపతి ఇంట్లో ఉన్న దాసుడిని స్వస్థపరిచింది. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మనం ముందేం చూసామండి, మరి కుష్టి రోగి ఆరాధించాడు అంటే మనము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న సమయాల్లో దేవుని శక్తిని మన సంఘంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఆరాధన సత్యముతోను, ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తున్న సమయాల్లో, యేసు ప్రభుని ఆరాధిస్తున్న సమయాల్లో దేవుని యొక్క శక్తివంతమైన, అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. అంటే వెన్ ద పవర్ ఇస్ గెటింగ్ రిలీజ్డ్, అది మనం నేర్చుకుంటున్నాం అనమాట. దేవుని యొక్క శక్తి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? హల్లెలూయా. ఏ ఏ పరిస్థితుల్లో రిలీజ్ అవుతుంది, ఏ ఏ అట్మాస్ఫియర్ లో, ఏ ఏ ఒక వాతావరణం రిలీజ్ అవుతుంది. మనం నేర్చుకుంటున్నాం. మనం ఆరాధన సమయాల్లో దేవుని శక్తి అనేది రిలీజ్ అవుతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలోకి ఒక దీనుడుగా, ఒక అధీనుడుగా, దేవుని యొక్క అధికారం మరి దేని మీద ఉందో తెలుసుకొని, ఆయన మాట మీద ఆధారపడి నమ్ముతూ ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే గనక మధ్యస్థ ప్రార్థన అన్నది అద్భుతాలు జరగడానికి ఒక వాతావరణం అది. ఆమేన్, హల్లెలూయా. మనం ముందు చూసాం ఆరాధన, ఇక్కడ చూస్తున్నాం మధ్యస్థ ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండిట్లో కావాల్సిన అంటే యాటిట్యూడ్. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క స్వభావం ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో అయితే ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మన కిందటి పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఇంకొక పాట మనం నేర్చుకున్నది ఏమిటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనే మరి 14, 15 వచనంలో మనం చూసింది, యేసు ప్రభు మరి పేతురు ఇంటికి వెళ్ళటం, మరి పేతురు యొక్క ఆ అత్తమ్మ గారికి అంటే మదర్లో, ఆమెకి చాలా హై ఫీవర్, చాలా ఇబ్బంది పడుతోంది. అయితే తీవ్ర మరి ఇబ్బందుల్లో, లేకపోతే ఒక హై ఫీవర్ తో, జ్వరముతో ఇబ్బంది పడుతున్న ఆమెని యేసు ప్రభు ముట్టటం, అదే సమయంలోనే మరి జ్వరము
జ్వరము లేకుండా ఉండటం, లేకపోతే స్వస్థపరచబడటం అనేది మనం అక్కడ చూసాం. ఆమె అప్పుడే ఇంకా లేచిందంట. లేచి వాళ్ళకి ఆ వాళ్ళ సేవ చేసింది అనేది కూడా మన యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ అక్కడ యేసు ప్రభు యొక్క స్పర్శ. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క స్పర్శ మన సంఘంలో, మరి ఆరాధిస్తున్న సమయాల్లో, మరి స్తుతిస్తున్న సమయాల్లో, మరి ప్రార్థన చేస్తున్న సమయాల్లో, దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్న సమయాల్లో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసు ప్రభు నామం పేరట మరి కూడి ఉన్నారు, అక్కడ యేసు ప్రభు ఉంటాడు అని చెప్పాడు. యేసు ప్రభు నేను ఉంటాను, మీ మధ్యలో ఉంటాను అని చెప్పిన దేవుడు, సత్యమైన దేవుడు ఆయన. కాబట్టి వాక్యం జరుగుతున్న సమయాల్లో, ప్రార్థన చేస్తున్న సమయాల్లో, ఆరాధిస్తున్న సమయాల్లో, ఒక చిన్న కోడికగా మనం ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటున్న సమయాల్లో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన కార్యాలు చేయడానికే వచ్చాడు. ఆయన సన్నిధి మన మధ్యలోకి ఎందుకు వచ్చింది అని అంటే మన అవసరాలు తీర్చడానికే వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మీయ ప్రాణ శరీర అవసరాలు తీర్చబడడానికే ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన 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 హస్తాన్ని చాపే దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన చిత్తానుసారంగా జరగాలి. యావత్తు విషయాలు చిత్తానుసారంగా జరగాలి. సో దేవుని యొక్క హస్తము మన మధ్యలో చూడాలి అని అంటే, ఆయన చాపిన హస్తము మన మీద కార్యము చేయాలి అని అంటే గనక, హల్లెలూయా, హల్లెలూయా, మనం ఆయన చిత్తానుసారంగా నడిచే వారంగా ఉంటే గనక, ఆయన సమయానికి అనుగుణంగా ఆయన ఏం చేయమంటున్నాడో దాని ప్రకారంగా గనక మన జీవితాల్లో కూడా అవే కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో గనక జరుగుతూ చేస్తూ పోతూ ఉంటే గనక, ఆ సమయాలన్నవి దేవుని యొక్క సన్నిధి సమయాలు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ప్రకటించుకునే సన్నిధి సమయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, అద్భుతకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఇక మనం తెలుసుకుంటున్న ఏమిటి అంటే, మరి యేసు ప్రభు కూడా మరి తండ్రి చిత్తాన్ని చేస్తూ అనేకమైన ప్రాంతాలకి మరి తండ్రి వెళ్ళమన్నాడు. దాని ప్రకారంగా మరి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా జరుగుతున్న సమయాల్లో దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క హస్తము, మరి యేసు ప్రభు హస్తం మీద తండ్రి హస్తం ఉంది. ఇమ్మానువేలు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము యేసు ప్రభు యొక్క హస్తం మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అన్నది అక్కడ ముట్టిన వెంటనే, హల్లెలూయా, యేసు ప్రభు మరి ముట్టిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మరి చేతుల ద్వారా మరి శరీరానికి తాకటం, మరి పేతురు యొక్క ఆత్మ యొక్క జ్వరము పోవుట అనేది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే లే హ్యాండ్స్, లే యువర్ హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే విల్ బి హీల్డ్ అన్నారు. మార్కు సువార్త మరి 16వ అధ్యాయం అనుకుంటున్న 16వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. నువ్వు చేతులు ఉంచగా వారు స్వస్థపరచబడుతున్నారు. ఎందుకు చేతులు అని అంటే, మనం ఎవరి మీద అయితే చేతులు పెడుతున్నామో ఆ చెయ్యి మీద, మన చెయ్యి మీద యేసు ప్రభు యొక్క చెయ్యి ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క చెయ్యి మన చెయ్యి మీద ఉంటా ఉంది. ఎందుకంటే అక్కడ మనం ఆయన చిత్తానుసారంగా మనం అక్కడ పరిచర్య చేస్తున్నాం. ఆయన ఆయన వెళ్ళమన్నాడు, మీరు వెళ్ళారు. ఆయన ఈ పరిచర్య చేయమన్నాడు, మీరు చేస్తున్నారు. ఆయన ఆయన వెళ్ళమన్నప్పుడు మనం వెళ్తే ఆయన అధికారం కూడా మనతో ఉంటది. ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధి కూడా మనతో ఉంటది. మనం ఎవరి మీద చేయి పెడుతున్నామో ఆ చేతి మీద దేవుని యొక్క చేయి కూడా ఉంటది. అక్కడ దేవుని యొక్క స్పర్శ, ఆయన యొక్క చేతి స్పర్శ అన్నది ఆ ఆ వ్యక్తి జీవితాన్ని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా నడుచుట, దేవుని సన్నిధిని అనుభవించుట, దేవుని సన్నిధిలో ఆయన స్పర్శని చూచుట, అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుట. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాల్ని మనం నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం 16, 17 నుంచి మనం చూసాం అనమాట. మనం అక్కడ నేర్చుకున్న విషయం ఏమిటంటే, మరి సాయంకాలం అయినప్పుడు అనేక మంది అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన మత్తయి సువార్త 8:16లో చూస్తున్నాం అనమాట. దురాత్మల్ని వెళ్ళగొట్టాడంట. ఎలాగా? దేవుని యొక్క వాక్కు ద్వారా అనే మాట రాస్తుంది అక్కడ. ద వర్డ్ ఆఫ్ గాడ్ డెలివర్స్ అండ్ హీల్స్ ద పీపుల్. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. మన కిందటి యొక్క వాక్య భాగాల్లో, పాఠాల్లో మనం నేర్చుకున్నది ఏమిటండి? దేవుని యొక్క వాక్కు అన్నది లిఖించబడిన వాక్యములో నుంచి, లిఖించబడిన వాక్కులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ద్వారా
జనాల్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. ఆమేన్ హల్లెలూయా. వారికి స్వస్థత కలుగుతా ఉంది. ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. అదే విషయాన్ని మనం మత్తయి సువార్త 8:16 వచనంలో మనం చూస్తాం అనమాట. మరి సాయంకాలం అయినప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారంట. అంటే ఎక్కడైతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయో అనేక మంది వస్తూ ఉంటారు. హల్లెలూయా. అడుగుదాం ప్రభుని, ప్రభువా నా ద్వారా కూడా ఈ మాటలు మనం మాట్లాడుతున్న సమయాల్లోనే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని వింటున్న సమయాల్లోనే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా ఆయన మరి లిఖించబడిన ఈ వాక్యములో నుంచి మేము నేర్చుకున్న విషయం అయితే ఇదిగా ఆయన ఈ విషయంగా ఉంటా ఉంది కాబట్టి అయా ఈ విషయం నా జీవితంలో కూడా జరుగును గాక. మరి ఇందా మనం చూసాం మరి ఈ యోహాను 14 అధ్యాయం 12 వచనకు అనుగుణంగా యేసు ప్రభు ద్వారా జరిగిన ఈ కార్యాలు నా జీవితంలో కూడా నా జీవితం ద్వారా కూడా జరుగునుగాక అయ్యా. ఆమేన్ హల్లెలూయా. అయ్యా నిన్ను విశ్వసించిన వారి జీవితాల ద్వారా మీరు చేసిన కార్యాలు మా జీవితాల్లో కూడా మా జీవితాల ద్వారా కూడా జరుగుతాయి అని చెప్పావు కదా. అయ్యా నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు తప్పకుండా చేసే దేవుడు ప్రభు. హల్లెలూయా. మరి దురాత్మలు ఎలాగ వెళ్ళిపోతున్నాయో అయ్యా నాయన మరి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు నోటి ద్వారా మరి మీ వాక్కు ప్రభు ఆయన మాట్లాడుతున్న సమయాల్లో అనేకమైన దురాత్మ శక్తులు మరి అనేక మంది నుంచి ఎలాగైతే వెళ్ళిపోయాయో అయ్యా వాళ్ళు స్వస్థపరచబడ్డారు, వాళ్ళు విడుదల చెందారు, అయ్యా వాళ్ళు విడుదల పొందుకున్నారు. ప్రభా ఇటువంటి కార్యాలు నా జీవితం ద్వారా కూడా జరుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటండి? దేవుని వాక్కులో శక్తి ఉంది. దేవుని వాక్యము మాట్లాడుతున్న సమయాల్లో ఇక అపవాది శక్తులు గాని అపవాది తంత్రాలు గాని నిర్వీర్యమైపోతున్నాయి. అక్కడ ఇంకా పని చేయలేవు. ఇంకా దేవుని రాజ్యము రాగా దేవుని యొక్క అధికారం అక్కడ పని చేస్తూ ఉండగా దేవుని వాక్యములో ఆయన శక్తి అనే అధికారం ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఆయన శక్తి అనే అధికారం మాట్లాడుతున్న సమయాల్లో ఆయన యొక్క వాక్కు మాట్లాడుతున్న సమయాల్లో ఆయన శక్తి అధికారం పనిచేస్తున్న సమయాల్లో అక్కడ ఇంకా అపవాది శక్తులు పని చేయలేవు. ఇంకా అపవాది శక్తుల్ని ప్యారలైజ్ చేస్తున్నారు. అలలో దేవుని వాక్యం అన్నది అపవాది శక్తుల్ని ప్యారలైజ్ చేస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఇంకా వాళ్ళల్లో నుంచి ఆ దురాత్మ శక్తులు ఇక వెళ్ళిపోవాల్సిందే. ఆమెన్ హల్లెలూయా. ఇక ఇక వేరులతో సహా వాళ్ళల్లో నుంచి ఇక పెరికివేయబడాల్సిందే. ఆమెన్ ఇంకా వాళ్ళలోంచి దురాత్మలు వెళ్ళిపోగా చూడండి అక్కడ మాట రాస్తుంది 16వ వచనంలో వారు స్వస్థపరచబడ్డారంట. ఆమెన్ అంటే ఏంటండి? దురాత్మలు రోగాలను కూడా తీసుకురాగలవు అనే విషయానికి మనం నేర్చుకుంటున్నాం. దురాత్మలు రోగాలను కూడా తీసుకొని రాగలవు. ఎప్పుడైతే దురాత్మలు వెళ్ళిపోయాయో ఆ దురాత్మలతో పాటు ఆ రోగం కూడా వెళ్ళిపోయింది. ఆమెన్ హల్లెలూయా. డెలివరెన్స్ ఈస్ గివింగ్ హీలింగ్. వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషన్. డెలివరెన్స్ ఈస్ గివింగ్ హీలింగ్. ఒకవేళ హీలింగ్ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోగం అన్నది అదొక మెడికల్ గానా, అదొక మెడికల్ గా ఉన్న రోగమా లేకపోతే అపవాది తీసుకొచ్చిన రోగమా అనే ఒక వివేచన ఆత్మవరంలో మనం మూవ్ అవ్వాలి. వివేచన అన్నది అక్కడ మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తారు, మనకు చెప్తారు అనమాట. ఈ రోగం అనేది అపవాది ద్వారా వచ్చింది. అది కూడా అపవాది పేరు కూడా ఆ యొక్క దురాత్మ పేరు కూడా మనతో ప్రభు మాట్లాడతారు. అప్పుడు ఆ దురాత్మ పేరుతో స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ లేకపోతే ఇది ఒక తిరస్కారముతో లేకపోతే ఒక ఒక స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ లేదా తిరస్కారం, ఆ యొక్క దురాత్మ పేరు తిరస్కారం లేకపోతే ఒక వ్యతిరేకంగా పనిచేసే దురాత్మ అది. సో స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ అని గనక హోలీ స్పిరిట్ చెప్తుందంటే గనక స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి అప్రూటెడ్ అని అని మనం యేసు ప్రభు నామం పేరట ఆ దురాత్మ యొక్క పేరుతో మనము మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అది కూడా దేవుని వాక్యముతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక ఆ దురాత్మ అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతుంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్కు శక్తితో ఆయన యొక్క శక్తి ఆయన యొక్క అధికారముతో ఉన్న దేవుని వాక్యం అన్నది నోటి ద్వారా మాట్లాడుతున్న సమయాల్లో స్వస్థత లేకపోతే ఒక విడుదల స్వస్థత అన్నది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఒక కిందటి దినాల్లో మరి యొక్క పాఠాలు ఏవైతే మనం నేర్చుకున్నామో వీటన్నిటిలో నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అన్నది నేను ఈ క్లాసులో చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒకటి, ఆరాధన. కుష్ఠి రోగి ద్వారా జరిగిన ఆత్మతోనూ సత్యముతోనూ జరిగిన ఆరాధన మధ్యలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరిగాయి. రెండు, శ- శ-
రెండో విషయం, ఆ శతాధిపతి జీవితం ద్వారా నేర్చుకున్న విషయం అధీనత్వం, దీనత్వము, మధ్యస్థ ప్రార్థన, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడడానికి ఒక అట్మాస్ఫియర్, ఒక వాతావరణం అది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఇంకా మనం నేర్చుకున్నది యేసు ప్రభు యొక్క స్పర్శ, ఆయన సన్నిధి. ఆమేన్. ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే ఆయన సన్నిధి కూడా మనతో ఉంటూ ఉంటది. ఆమేన్. ఇంకొక విషయం నేర్చుకుంది, దేవుని యొక్క మాటలు, ఆయన నోటి ద్వారా వచ్చే మాటలు. మానవుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే జీవించడు గాని ఆయన నోటి ద్వారా వచ్చే మాట వలన జీవిస్తాడు. సో దేవుని నోట నుండి వచ్చు మాటలు మన నోటి ద్వారా కూడా పలుకుతూ ఉన్న సమయాల్లో విడుదలలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సో ఇటువంటి కార్యాలు మన జీవితాల ద్వారా కూడా జరగడానికి ప్రభువా, నేను ప్రతిరోజు కూడా అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ప్రతిరోజు కూడా నేను సత్యముతోను, అయ్యా ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృప నా మీద ఉంచావా తండ్రి. దినమెల్లా నేను ఆరాధిస్తూ ఉంటాను. ఎందుకనంటే దినమెల్లా ప్రభు నా ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉండాలి. ఆరాధనలో శక్తి ఉంది, బలం ఉంది, అధికారం ఉందయ్యా. నీ నామం పేరట గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆరాధిస్తున్న సమయాల్లో. కుష్ఠరోగి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆరాధన సమయంలో దేవుని కార్యాలు, మీ అద్భుతమైన కార్యాలు జరిగాయి అక్కడ. శతాధిపతి దీనుడుగా, అధీనుడుగా మీ యొక్క అధికారాన్ని అర్థం చేసుకొని, తెలుసుకొని, అర్థం చేసుకున్న శతాధిపతి, మీ వాక్కుని నమ్మిన శతాధిపతి, గొప్ప విశ్వాసము కలిగి మీ సన్నిధిలోకి వచ్చిన శతాధిపతి, మధ్యస్థ ప్రార్థన ద్వారా తన ఇంట్లో ఉన్న దాసుని జీవితంలో గొప్ప కార్యం జరిగింది. అయ్యా, మరి నేను కూడా మీ దైవజనుడిగా మరి సంఘం పట్ల ప్రభా, మరి ఎంతమంది అయితే ప్రార్థన విజ్ఞాపన అడుగుతూ ఉన్నారో వారి పట్ల ప్రభా మధ్యస్థంగా నేను కూడా దీనుడుగా, అధీనుడుగా నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క అధికారాన్ని అర్థం చేసుకున్న వాడిగా, ప్రభా నీవే ప్రభు అని ప్రభా నేను నమ్ముచు, నేను కూడా ప్రభా మరి దైవజనులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా నేను మీరు చెప్పిన మాటలు ప్రతి విశ్వాసి ద్వారా జరుగుతాయని చెప్పిన దేవా, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రభు నాయన, అయా తండ్రి మరి అధీనుడుగా మీ సన్నిధిలోకి వస్తూ అయ్యా వారి కుటుంబం పట్ల, మరి సంఘంలో ఉన్న కుటుంబాల పట్ల ప్రభా ఒక భారం కలిగి మరి మధ్యస్థ ప్రార్థన జరుగుతూ ఉంటే మా అందరి ద్వారా ప్రభా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మీ నోటి మాట మా నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తూ ఉంటే ప్రభా మా ఇంటిలోను, అయ్యా మేము ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో వారి జీవితాల్లోనూ అద్భుత కార్యాలే, ఆశ్చర్య కార్యాలే. హల్లెలూయా. పక్షవాతం అన్నది ప్రభా నైనా తీసివేయబడతా ఉంది ప్రభా. అయా కాళ్ళు అయా చచ్చుబడిపోయినాయి. అయా బలం లేని కాళ్ళు ప్రభా, బలం లేని చేతులయ్యా, బలం లేని వెన్నుపూస ప్రభా. కానీ మధ్యస్థ ప్రార్థన అన్నది ఆ ప్రభా ఎక్కడో దూరంగా ఉన్న ఆ వ్యక్తి జీవితంలో గొప్ప కార్యమే. హల్లెలూయా. దూరంగా ఉన్న ఆ యొక్క కుమార్తె జీవితంలో గొప్ప కార్యమే, స్వస్థత కార్యమే, అద్భుత కార్యమే. అయ్యా మానసిక రోగిగా ఉన్న ఆ యొక్క కుమార్తె జీవితంలో అద్భుత కార్యమే. హల్లెలూయా. యేసు నామములో అద్భుత కార్యమే. హల్లెలూయా. శతాధిపతి మధ్యస్థంగా ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప కార్యం చేసిన దేవా, హల్లెలూయా. దాసుడి జీవితాన్ని స్వస్థపరిచావా తండ్రి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ప్రభు ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా ప్రభా. ఈ రోజునైనా ఉపవాస దినము, ఉపవాస ఉపవాస ప్రార్థన ప్రభా ఈరోజు సాయంకాలం ఉంటూ ఉండగా అయా గొప్ప కార్యాలు ప్రభా మధ్యలో మీరు చేస్తారు ప్రభా, మీరు చేస్తున్నారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అయా మీ చిత్తానుసారంగా మీతో పాటు నడుస్తూ ఉంటే అయా మీ స్పర్శ మా చేతి మీద ప్రభ, మీ యొక్క చేతి నుంచి అయా మీ స్పర్శని ప్రభానైనా అయా తండ్రి ఏ రోగముతో ఇబ్బంది పడుతున్నా ఆ యొక్క రోగి మీద చేతులు ఉంచగా మీ శక్తి, మీ కార్యాలు ప్రభ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రభా నైనా మా నోటి ద్వారా ప్రభా మీ మాటలో మీరు పలుకుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవా, మీ మాటలు మా నోటి ద్వారా ప్రభా నైనా మీరు పలుకుతూ ఉంటే హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీ మాటలే మేము మాట్లాడుతూ ఉంటే కనుక అక్కడ దురాత్మ శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా మీ నోటి ద్వారా మాట్లాడిన మాటలు ప్రభా నైనా దురాత్మ శక్తుల్ని వెలగొట్టాయి. ఆ దురాత్మ శక్తులనైనా వెళ్ళిపోతున్న సమయాల్లో అయ్యా రోగం కూడా వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. వాళ్ళు స్వస్థపరచబడ్డారు, వాడు విడుదల పొందుకున్నారు, అద్భుత కార్యాలు చూశారంట.
ప్రభు అలాగే తండ్రి మా నోరు ప్రభు అనేక లోకపు మాటలు వద్దయ్యా మాకు. లోకము సంబంధమైన మాటలు మాకు వద్దు ప్రభు. వ్యర్థమైన మాటలు మేము మాట్లాడకూడదయ్యా. మా నోరు ప్రభు మీకోసమయ్యా. అయ్యా మా నోరు మీకోసం ప్రభు. నా నాలుక నీకోసమయ్యా. నా హృదయం నీకోసం ప్రభు. వేరు చేయబడ్డానయ్యా. లోకము నుంచి వేరు చేయబడ్డానేసయ్యా. హల్లెలూయా. అద్భుత అద్భుత ఆశ్చర్య కార్యాలు మా అందరి ద్వారా జరుగును గాక. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి జీవితము ద్వారా జరుగును గాక. హల్లెలూయా. యోహాను 14:12 అనుగుణంగా విశ్వసించు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు చేసిన కార్యాలు చేస్తారు అని చెప్పిన దేవా, అయ్యా నేను నమ్ముతున్నాను. మేమందరం నమ్ముతున్నాం ప్రభు. మా ద్వారా అయ్యా, ఇట్స్ ఎ మిరకల్ చర్చ్ ఓ గాడ్. హల్లెలూయా. ఆ కడపలో ఉన్న సంఘము ప్రభు అనైనా అద్భుత కార్యాలు జరిగే సంఘముగా మీరు మారుస్తున్నారు ప్రభు. హల్లెలూయా. అయా తండ్రి, కేవలం దైవజనుల ద్వారా మాత్రమే కాదు, సంఘంలో వచ్చిన ఆయా సంఘాన్ని కమిట్ చేసుకున్న ప్రభు ప్రతి ఒక్క విశ్వాసుని యొక్క జీవితము ద్వారా కూడా వారి కుటుంబము ద్వారా అద్భుత కార్యాలు అయ్యా, ఎవరైతే ప్రభా తండ్రి మీ యొక్క దర్శనం పొందుకొని ఆ దర్శనంలో ఒకటే ఈ ప్రభా ముందుకు వెళ్తూ ఏ ఇంటిలోకైతేనైనా వారు మీరు నన్ను పంపిస్తున్నారో, ఏ ఇంటికైతేనైనా మీరు వారిని పంపిస్తున్నారో ఆ ఇంటిలో అద్భుత కార్యమే, ఆ ఇంటిలో ఆశ్చర్య కార్యమే, ఆ ఇంట్లో విడుదలే, ఆ ఇంట్లో స్వస్థతే. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలు ప్రతి ఒక్క విశ్వాసిని యొక్క కుటుంబము ద్వారా, ఆయా కడప సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి విశ్వాసుని ద్వారా జరుగునుగాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి ఆత్మలోను సత్యములోను ఆరాధించేవానిగా మీరు మారుస్తున్నారు ప్రభా. మీకు అధీనుడిగా అయా నైనా ఒక దినత్వము కలిగిన, ఒక స్వభావం కలిగిన వారిగా మీరు మారుస్తున్నారు. హల్లెలూయా. మధ్యస్థ ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రేయింగ్ చర్చ్ ఇస్ ఎ మిరకల్ చర్చ్. ఆమేన్. హల్లెలూయా. అయా ప్రార్థన 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 అయా బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉండే అయా తండ్రి, నేను ఎప్పుడు ప్రార్థన ప్రార్థన సంఘంలో ప్రభా విశ్వాసులు అయా నేను ముందుకు వచ్చి మేము ఈ 1 అవర్ మేము ప్రార్థన చేస్తాం, ఈ 1 అవర్ ప్రార్థన చేస్తామని ప్రభా ఒక చైన్ ప్రేయర్ ప్రభా నైనా, హల్లెలూయా, హౌస్ ఆఫ్ ప్రేయర్ ప్రభానైనా అయా మొదలు పెట్టండి ప్రభా. సంఘంలో ప్రార్థన ఎప్పుడు కూడా జరుగుతూనే ఉండాలి. ఒక ఉద్దేశపూర్వకమైన ప్రార్థన జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఒక దర్శనము, మీరు ఇచ్చిన దర్శనము, సంఘం మీద ఇచ్చిన దర్శనములో ప్రతి విశ్వాసి కూడా జతపరచబడి ప్రభా ప్రార్థన చేస్తున్న సమయంలో గొప్ప కార్యాలు వారి జీవితాల ద్వారా అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు, శతాధిపతి మధ్యస్థంగా ప్రార్థన చేస్తున్నాడు, గొప్ప కార్యాలు జరిగాయి కదా. హల్లెలూయా. అయ్యా తండ్రి ప్రభా, ప్రేయింగ్ చర్చ్ ఇస్ ఎ మిరకల్ డూయింగ్ చర్చ్. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నేను కడపలో ఉన్న సంఘము ప్రభువనైనా ప్రార్థనతో మధ్యస్థ ప్రార్థనతో నింపబడిన సంఘముగా అటువంటి ప్రభువైన విశ్వాసులు ప్రభువైన ప్రార్థన యోధుల్ని మీరు లేవనెత్తున్న విధానం బట్టి స్తోత్రాలు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా నీ స్పర్శ చాలయ్యా. హల్లెలూయా. నీ సన్నిధి చాలు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. నీ వాక్కు చాలు ప్రభువా. స్వస్థతే ఆరాధిస్తున్న సమయాల్లో స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. అద్భుత కార్యాలు. హల్లెలూయా. అయా తండ్రి, నిన్న మధ్యస్థ ప్రార్థనలో అద్భుత కార్యాలు, నీ మాటలు నైనా అయ్యా నీ యొక్క వాక్కు పలుకుతున్న సమయాల్లో అద్భుత కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సన్నిధిలో అద్భుత కార్యాలు అయా, నీ యొక్క చిత్తానుసారమైన పరిచర్యలో నీ యొక్క సన్నిధి కాంతి ప్రభునైన ప్రతి ఒక్కరి మీద ప్రభుని ప్రజ్వలితూ వారికి అద్భుత కార్యాలు, వారి జీవితాల్లో అద్భుత కార్యాలు, ముందు మా జీవితంలో అద్భుత కార్యాలు, మా కుటుంబంలో అద్భుత కార్యాలు, అయా ఆశ్చర్య కార్యాలు సంఘములో ప్రభానైనా మేము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎంతమందినైతే మీరు సంఘానికి ప్రభావ అవసరాలను బట్టి ప్రభావనైనా మీరు తీసుకొస్తున్నారు, ఆకర్షిస్తున్నారు, వారందరి జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము చూస్తూ ఉన్నాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరు ఇచ్చిన ప్రభా ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు అయా. మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభా వాడుకోండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీకు మనందరికీ తోడై ఉండును